మరి వచ్చినాడు పెళ్లి చేసుకొని వచ్చినాడు ఏరుగా పోయే లోట తెచ్చిన అప్పాల మూకుడు తెచ్చిన కుందే పల్లెన దొరుకుడు కాదురా లోటకున్న విలువ రావు 10 లక్షలు అయితే అంటారు లోటకు లక్ష విలువ లక్షకే పైస విలువ పైసకే పావుల విలువ పావులకే ₹1,00,000 అప్పుగా రోడ్డు సర్పంచ్ దగ్గర పిలిపించిన లక్ష కట్టర పిల్లగంటే వాయిదా పెట్టి ఎప్పుడు మమ్మీ కట్టేదాకా లక్ష ఇచ్చినోడు ఆగుతావు లంజ కొడుక ఇప్పుడు ఈ పార్టీలు దొంజి కట్టే లోట పట్టుకొని ఏ తుమ్మల పొంచిపోతావు ఏ షెట్టల్లో పోతావు లంజ కొడుక ఇంకా గోళం ఎత్తుకొని పోతావు రంబెత్తుకొని పోతావు ఈ పావుల పైసలు లోటు నుంచి ఆ రోడ్డు పెట్టి తొమ్మ దొరుకుద్దా ఎన్ని లక్షలు కాదు లోటకున్న విలువ కాదు ఉంటారా దుర్గేబా ఇప్పుడు దొంజి కట్టడి ఎనుకున్న రంబెత్తుకొని పోతాం ఈ పావుల పైసలు లోటు నుంచి ఆ రోడ్డు పెట్టి తొమ్మ దొరుకుద్దా మూకుళ్ళు అన్ని మూకుళ్ళేనా నా మూకుడు పెట్టి అప్పాలు చేయి 4 వాయిలకే సాప సకినాలు ముందస్తు గడ్డ మీద పోయవచ్చు దుర్గే కిట్టనని అనుకున్నా కానీ ఆయన ధైర్యం చేస్తాను నా వల్ల కాదు నీ మూకుడు వల్ల అంటాను అవ్వ దాని విలువ 20 ఏళ్ళు పెంచాయి 20 ఏళ్ళ కింద వాటి విలువ ఎంత లోటకు 7 లక్షలు మూకుడుకు 3 లక్షలు 7 3 10 లక్షలు 20 ఏళ్ళ కింద నా పెళ్లి అయింది 10 ఏళ్ళ బట్టి కుందే పల్లె ఊళ్ళే 10 లక్షల కట్నం ఒక్కసారి ఏ నా సైజు లక్షలు వాటి విలువ వాటికి లేదా నీకు ఇచ్చిన వాటికే 10 లక్షలు ఇక అయినా బంగారీ కాదమ్మా వాటికి ఉన్న విలువ గది ఉంటాడు ఇక కొడుకులకు కనికరం కలగలే కోడళ్ళ కనికరం కలగలే ఎందుకురా కొడుకులు కానీ ఎందుకు కనకెందుకు కొడుకులు అని మురిసిపోదు ఆ కొడుకులు అవకాశ విచారిస్తే రాజదాకే నిప్పు పెట్టిన కొడుకు నాకొక్క బిడ్డ నా బిడ్డ చిన్నది 10 పిల్ల కత్తి రోజుల బిడ్డ అయ్యో నా బిడ్డ ఆగం అవుతుందని ఒక మట్టి అన్న గుడిచ కాడికి బిడ్డ నెట్టుకొని అమ్మ ముందు పట్టుకు పెట్టాలంటే చేతుల అర్థం లేదు కట్టుబట్టతోటి వచ్చింది నా భర్తకెత్త పండుగ ఎత్తుని బాధపడతా అంటే పక్కన ఉన్న మల్లన్న ఏమన్నాడమ్మా ఎందుకు బాధపడతాను నీ చేతి కింద పని చేసిన్నాడు కొంత డబ్బు సంపాదించుకున్నా నా పైసలతోటి నీ పెద్ద కొడుకు పట్టుకు పెడతాను 3 తులం 5 తులం అన్ని పట్టుకు పెట్టిండు 9 నాడు చిన్న పండుగ చేసిండు 9 వద్దుల వరకు మల్లన్న దగ్గర ఉన్న అర్థం ఓడిపోయింది 11 వద్దుల బరలోక గిరియల పండుగ చేద్దామంటే మల్లన్న దగ్గర అర్థం లేదు అయ్యో కొడుక ఎట్ట పండుగ చేస్తాను బాధపడతా అంటే అల్లా ఎందుకు ఎత్తాను నీ ఊరుకు పొంగు రాకు నీకు పావులో కొట్టుకో నీకు దానం చేస్తే అరకల్లాకు తోడుగా పండుగ చేస్తూ ఈ ఊరుకు పొంగు రాకు కూర్చోమడగంటడమ్మా దానం అని అడగచ్చి నా భర్తతో నేను పండుగ చేసుకుంటాను మరి పండుగ చేసుకుంటాను ఆనాడు నువ్వే చేయాలి అప్పుడు మాత్రం అమ్మా పొంగు దాపుతాంది తల్లి ఆడ కోరిన భర్త పేరిన పండుగ చేస్తానన్నది లోక
ఉడుకు బాధ వస్తుకుంటే బిడ్డను ఉపరంగా రాస్తుంది. బిడ్డను కూడా తిట్టుకోదమ్మా కన్న తల్లి కాదన్న కాదమ్మా 6 నెలలు అనగా ఏడాది బిడ్డ వెలిగరా మరి రావే బిడ్డ అరే అన్నం తింటావా ఎత్తుకుంటేనే ఎవరు వారి తోలిపల్లని తీసుకొని చేస్తాను ఆరా ఈ తోలిపల్లమే రోజు 15,000 12,000 బాటలు మంది వస్తాను అది కూడా నీకే మొత్తం 5 బంగారు పైన మనకు రావే మందు బాగుందే కాదు బిడ్డ వాళ్ళు మంది నరగాడికే వద్దేకున్నా సగవాన్ని దొరుకుతారు తెలుగు కానీ రావే బిడ్డ అన్నం పెట్టి మరి కొండలు అడగచ్చి తీసుకొచ్చి ఆ బిడ్డ చేతికి ఇచ్చి మళ్ళా చేసిన కదరా అన్నం తింటా అంటే మాలరామని అనుకున్నాను మరి ఇన్ని రోజులు నా రెక్కాడింది వాళ్ళ బుక్కలు పోలేదు
మన నారక్కే మూల పడ్డది నేను వాళ్ళని ఏం రాస్తాను అని ఆ తల్లి బయటకి వచ్చి అవ్వా ఇక మిమ్మల్ని చాలంటే నా రావే బిడ్డ పోదామని బిడ్డ రెక్క కట్టుకొని కనుక నేను మరి ఆ పుస్తకాన్ని చెల్లి బయటికి వెళ్ళిన వాళ్ళు ఆ బిడ్డ అన్నది అమ్మా ఏ బలగం లేరా ఏ బలగం లేదా బలగము బలగం అంటే బలగం ఉండేది నీకు ఇద్దరు అన్నది అలా మార్చుకున్నాను నీ అన్న సూర్యచంద్ర కాదు నీ అన్న చంద్రచంద్ర కాదు నీ వదిన సూర్యకాంత నీ వదిన చంద్రకాంత ఇద్దరు అన్నలు ఇద్దరు వదినాలు ఉన్నారు కదా వద్దన్న పాపాత్తులు అమ్మ మీ నాన్న పక్కగడ్డి నేను సాగు దత్తని మీ నాన్న దత్తనాడ తొంగి చూస్తాయి వాళ్ళ భూమిలో దానం చేసుకోరు ఇదే మంత్రి మల్లన్న అయ్యో అవ్వ నాకు మంత్రి మల్లన్న భూమిలో దానం చేసుకొని ఇంతకస్త 2 ముట్టులు ఉండాలని ఇంటూ రాని అని కలమక్కడ్డ ఉండి ఇళ్ళలో కొట్టున్నాం ఈ మంత్రి మల్లన్న గుడి చక్కడ తలదాచుకొని నేను నాయకు బిడ్డే చేసుకున్నాను వాళ్ళు పంచన్న పాపాత్తులు అమ్మ వాళ్ళు మాత్రం మంచోళ్ళు కావాలంటే అనుకున్నదా నాడు ఆడోళ్ళ ప్రేమ వేరు నువ్వు మోటు గుండె ఆడదాన్ని జాలి గుండె ఆనాడున్న కోపం ఈనాడు అన్నలకు నా మీద ఉన్నదా అవ్వా నేను అన్నల చూస్తేనే అవ్వా అన్నల దగ్గరికి నన్ను తీసుకపో నేను అన్నల చూస్తేనే అవ్వా నేనంటే నా బిడ్డను వచ్చి బిడ్డని అన్నల చూపిస్తా నేనెందుకు కావాలి రాబిడ్డని అన్నల చూపిస్తాను బిడ్డ కావాలి చూపి పెడతా కానీ వారికి అలా ఒక్కమని ఆఖరికి వస్తుంది వారి ఇంతకురా గలవముంగా పెళ్లి బిడ్డ నీ అన్నలు నీ వదనాలను చూపిస్తే నువ్వు పోతే అయ్యో అన్న నువ్వు పోతే అయ్యో చెల్లి దగ్గర తీసుకుంటావు నాకు వాళ్ళు నిన్నేమన్ననేది ఉంది నా మనసు బాధపడుతుంది బిడ్డ రావే అని అవ బిడ్డని ఎత్తుకోని కొడుకుల కంగురాల వేడికమ్మ అయ్యో నా బిడ్డ వాళ్ళే బిడ్డని అన్నలు అన్న ఆ బిడ్డకి అన్నలు చూసిన బిడ్డకు దుఃఖం ఆగలేదు అయ్యో అన్నలాడ మీరు చెట్టు అంతా అన్నారు మీరుండగా అలా పుట్టే మరిపోయి తిన్నలాడ మంత్రి మల్లన్న ఇంటి కాడ బతికింది అన్నలాడ అని అన్నల చూసిన చెల్లెకు దుఃఖం ఆగట అయ్యో అయ్యో అయితే వాళ్ళ ఇదే వల్ల తనటి వాళ్ళంతా బాగా చెప్తుంది అనకు లంజాన్ని 4 సార్లు నాకు ఆడి బిడ్డ ప్రేమతో బతికిన ఓ దొంగలంజే నువ్వు వస్తాలే మా ఇంటి కన్నరా మాత్రమే తోడ పుట్టలేదా నీ కూడా తిరగలేదా
గిద గిద గురికట్టి ఐదేళ్ళ పోరాడు చక్కర గుడకల పండుగ పురుగు పెట్టేదాన్ని అసలు సంగతి నీకు పంట వెంటనే దొంగముండా అందలేదు నీకు పంట వెంటనే నన్ను కొడితే అరే పండే కాలం బాధ పెడితే నీకు మంచిది పండే కాలం వస్తే ఎట్లా పడుతుంది పోయే కాలం వస్తే ఎట్లా నీకు 10 నాడు తర్వాత అయినా మంచిగా పోనీ పోతే భూమిపోతుంది అనే కాకపోతే అదే నీ నోటి పక్కన నేను అందరినీ పోతుంది పోగే నీ బతుకుపోవడం మళ్ళీ నిమ్మకం పెట్టుకొని వచ్చినవే అని ఎల్లగొట్టిన ఏమన్నాడు ఇన్ని రోజులు మంత్రి మళ్ళీ అక్కినే సాధిండా మంత్రి మళ్ళీ అక్కినే సాధిండా అని మిమ్మల్ని మంత్రి మళ్ళీ చేకుంటే ఉంచుకుంటూనే ఇన్ని రోజులు సాధిండు కొడుకులార బుక్కడు అన్నం పెట్టబోతుంది నా బిడ్డను కాళ్ళ మీద పడితే కాలిపోతుంది అంటిరి ఏమే చేకుంటారు ఇన్ని రోజులు మంత్రి మళ్ళీ అక్కినే సాధిండా నువ్వు కూర్చునేందుకు సాధిందని లేని నీత పోతుంది కదరా కొడుకులు అన్న మాట గుండెలు కట్టింది చెప్పని నేరం నా కొడుకులాంటోనికి నన్ను అంటగడిచింది నా బతుకు పాడుబడను ఎందుకు బతకాలే బిడ్డ వచ్చిన అడవిల్లే బతికిన అడవిల్లే అడిగే కన్న తల్లి అనుకున్నావు ఇక నేను ముఖం ఎత్తుకొని ఈ ఊళ్ళో తిరిగా ఈ వాడపొంటి పోతాంటే నీయే కావచ్చు మంత్రి మళ్ళీ నుంచుకున్నదాట కొడుకులు అందరాని ఏలు వెత్తి చూపి నన్ను ఏలన ఎత్తారు బిడ్డ అని నీ ఊళ్ళో ముఖం ఎత్తుకొని తిరిగా సత్తిన అడవిల్లే బతికిన అడవిల్లే అని అడవిదాలే పడతాను కానీ అయ్యో ఎంత రావే ఇక సత్తిన బతికిన ఆరగట్న సాపోరే తల్లి కోను తల్లికి గుండాపన వచ్చింది ఆరగట్న సాపోరే ఎండకపోతుంది కొట్టేటి ఎండకు తల్లికి నడవ సాధన అయితే తడివడి అడుగులు పడతాయి బతకానుకున్నది కన్ను కిర్రది బతికే రోగం రాలేదు నిజాన్ని బతికే రోగం రాలేదు నాకెవరు కళ్ళగానే వాడి రా అని పిలుస్తాను బిడ్డ నేను పోతాన్నా ఈ అడవిలో నిన్ను ఆగం వేసిపోతాన్నా నీకు నాన్న లేడంటే అవను ఓడగొట్టుకుంటాను నీ ఇద్దరు అన్నలు పాపాత్రాయిల్లు నీ ఇద్దరు వదనాలు పాపాత్రాయిల్లమ్మ ఈ ఎవరో పిలుపు అందింది బిడ్డ మొక్క బిర్రగా చూసింది
అన్నలు దూరం కొట్టిల్లేవా ఇక నువ్వు తచ్చిపోతే ఎవరున్నదే అవ్వా ఏ బలగం నాకు నాకు లేక బాయే తోడు పుట్టినల్లో పదుగు రక్కలే అవ్వా నీకు లేరే అవ్వా 10 మంది చెల్లెళ్ళు నీకు లేక బాయే పెద్దవాళ్ళ బలగం బలగం ఉన్నదానే చిన్నవాళ్ళ బలగం నాకు లేక బాయే అప్పటికి ఇప్పటికల్లరే అవ్వా అవ ఉన్నదాల భువన్నరు పాల ఉన్నదాల బాసవన్నరే తల్లి లేని పిల్లలు దయ్యాల బాలన్నరే ఆడదాని తర్వాతే ఉప్పు పెద్దదల్లరే అవ్వా బట్ట లేకపోతే బాచారు అన్నరే ఆడదాని బట్ట తిరిగిపోయి బాట పళ్ళు పోతుంటే కూతేసినమంటారు దాన్ని ఊడురా దాని అల్లుడు అంటారు కానీ పాపం రావే బిడ్డని 10 రూపాయలు ఇచ్చి బట్టలు కొనుక్కోని బిడ్డను మానవుడు లేకపాయే అవ్వా కావన్న మాట నోటికెట్లా వచ్చి వచ్చినవరాతోటి ఒక్క మాట చెప్పు నా అంతు సాగుకు నా బిడ్డనిస్తానని నువ్వు చెప్పే అవ్వా నీతోటి పాటువా మరొకమే అవ్వా 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 నేను భూమిలో ఉండి బాధలకు భరించుకోను నాకెన్ని బాణంలో నేను అడవిలో ఎత్త బతుకుతానే అవ్వా అన్నవు బిడ్డ నన్ను ఎవరు నిన్ను ఎత్త ఒప్పుకుంటారమ్మా నువ్వు మొలకే మొలక లాంటి దాని అయినవు నేను ఇరిగిన పంటనైనా వంగిన పొద్దుకు వడనారెందుకు నేను వంగిన పొద్దునైపోయిన బిడ్డ రాలిపోయే పువ్వుకు రంగు ఎందుకు నేను రాలిపోయే పువ్వునైపోయినా బిడ్డ బతికినా నువ్వు 2 బతికేదాని కట్టమొక్కతో కొన్నాళ్ళు చూసినా ఇక నీ కట్టం ఇక నేను చూడ బిడ్డ ఎవరి పిలుపులు అందుతానే మీద నూకలు వెళ్ళిపోతానే కన్నులే బిడ్డ అది కట్టారట